own agri farm plot at just rupees 3,70,000 at Sahasra Gardens, Bibinagar, Hyderabad. నవ్యాంధ్ర కళల రాజధాని కాబోయే సింగపూర్ చిన్నపాటి వర్షానికే వణికిన సంగతి తెలిసిందే. తాజాగా లీకేజీ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కొంతమంది నెటిజన్లు వదిలిన వ్యంగ్యాస్త్రాలు ఇప్పుడు చూద్దాం. మీరు ఊహిస్తున్నట్లు చెంచా సిమెంటుకు బస్తా ఇసుక కలపలేదు. ప్రజలారా, 1200 కోట్ల సచివాలయం ఇలా కట్టిస్తే ఇక 2 లక్షల కోట్ల సింగపూర్ తరహా రాజధానిని ఎలా కట్టిస్తామో అనే కదా మీ సందేహం. డోంట్ వరీ, అప్పుడు పిడుగులు కూడా నేరుగా భవనాల్లోకి పడే టెక్నాలజీ తెచ్చి చూపిస్తామంటూ ఓ సెటైర్. సచివాలయంలో కాగితపు పడవల పరిశ్రమ కోసం త్వరలో ఎంఓయూలు కుదుర్చుకుంటారంట. సార్, నాకు 2 వారాలు లీవ్ కావాలి. 2 వారాలా? ఎందుకయ్యా? ఈత నేర్చుకోవడానికి సార్. ఈరోజు చూశారుగా, వర్షం వస్తే ఆఫీస్లో కూర్చొని పనిచేయడానికి లేదు, ఈదుతూ పనిచేయాలి కదా సార్. నిజమేనోయ్, టెక్నాలజీ అందిపుచ్చుకోవాలి కదా. అంతర్జాతీయ స్థాయి అంటే ఆ మాత్రం ఉండొద్దు. నాన్నారు, వచ్చేసారి సచివాలయంలో పుష్కరాలు ఏర్పాటు చేస్తే ఎట్లా ఉంటుందంటారు? సహజంగా వాటర్ ఫాల్స్ అడవుల్లోనే కొండల్లోనే ఉంటాయి, కానీ మన చంద్రన్న ఏకంగా అసెంబ్లీలోనే ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. అది కూడా బల్బుల నుంచి, ఫ్యాన్ల నుంచి, ఏసీల నుంచి. ఈ అద్భుతాన్ని ఆవిష్కరించడం అంటే మాటలు కాదు. బహుశా దానికోసం ప్రత్యేకమైన టెక్నాలజీ వాడి ఉండొచ్చు. ఈ వాటర్ ఫాల్స్ కూడా అతి సహజంగా ఉండేలా చేయడం కోసం ప్రయత్నించిన తీరు నిజంగా ఓ ప్రశంసనీయం. అపార్థం చేసుకోకండి, వర్షాన్ని చూస్తూ పనిచేస్తుంటే ఆనందంగా ఉంటుంది అని కట్టించాం అంతే తప్ప తెలియక కాదు. అది లేటెస్ట్ టెక్నాలజీ అని తెలుసుకోండి. ఇక జగన్ ఛాంబర్లో అంటారా, అలా కావాలనే సహజ జలపాతం ఏర్పాటు చేశాం. ఆయనకు మా మీద కోపం ఎక్కువ కదా, ఆయన మనసు ప్రశాంతంగా ఉండాలని అలా వర్షపు దారులు పడే వీలు కూడా కల్పించాం. అధ్యక్ష, ఈ నీళ్ల లీకేజీ నైతిక బాధ్యత వహిస్తూ మన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్, భారత ప్రధాని మోడీ గారు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆయన ఎవడయ్యా? కాంట్రాక్టర్ని పిలవండి. కాంట్రాక్టర్ సార్, ఆయన ఏంటయ్యా ఒక్క వర్షానికే ఇలా కురిసావు? కాంట్రాక్టర్, మేము మోసపోయాం సార్. ఆయన, ఎందుకయ్యా? మీరు ఉన్న చోట వర్షాలు పడవని అధికారులు చెప్పారు సార్. ఓకే ఓకే, మీకు కొల్లు. పాపం ఆయన ఎక్కడ ఉన్నా వర్షం పడదని ఆడిపోసుకుంటారు. ఇప్పుడు చూడు, ఏకంగా అసెంబ్లీలోనే వరద తెప్పించాడు. ఓరిదింత అస్సాదియా, ఈ టెక్నాలజీ ఏదో బాగుందే. న్యూజిలాండ్ నుంచి ల్యాండ్ లైన్కి ఫోన్ మిస్డ్ కాల్ ఇస్తే ఛాంబర్ సీలింగ్ పైకి లోపలికి నీళ్ళు వచ్చాయా? అదిరింది. ముందే చెప్పారు ఇవి తాత్కాలిక అసెంబ్లీ సచివాలయం అని. మీరే అవి పర్మనెంట్ అని ఆశపడ్డారు. పాపం వాళ్ళ తప్పేమీ లేదయ్యా. ప్రపంచ స్థాయి కట్టడాలు లీక్ అవుతాయి, పైగా మేధావి గారు కట్టినవి కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.